నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలో బీజేపీ మండల కార్యాచరణ సమావేశం ఘనంగా జరిగింది. ఈ సమావేశానికి మండల బీజేపీ అధ్యక్షులు గోపిడి శ్రీనివాసరెడ్డి గారు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా మల్లాపూర్ మండల ఇన్ఛార్జ్ దోనికెల నవీన్ గారు హాజరై కార్యకర్తలను ఉద్దేశించి కీలక ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ ఆవిర్భావం నుండి ఇప్పటి వరకు బీజేపీ ఎదిగిన దశల గురించి వివరించారు. ప్రధాని నరేంద్ర మోదీ గారి 11 సంవత్సరాల పాలనలో దేశం అభివృద్ధి పదంలో ఎలా ముందుకు సాగిందో కార్యకర్తలకు స్పష్టంగా తెలియజేశారు. అలాగే పార్టీ విధి విధానాలు, క్రియాశీలక సభ్యుల పాత్రపై దిశానిర్దేశం చేశారు. ఏ ప్రభుత్వం కూడా కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి 50 సంవత్సరాలు ఈ దేశం పరిపాలించినా కూడా ట్రిపుల్ తలాక్ను దాని గురించి నిర్ణయం తీసుకోలేదు. 370 ఆర్టికల్ గురించి నిర్ణయం తీసుకోలేదు. వక్ఫ్ కోడ్ గురించి నిర్ణయం తీసుకోలేదు. అయోధ్య రామ మందిరం గురించి నిర్ణయం తీసుకోలేదు. అంటే ఈ దేశం లోపల కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నట్టయితే ఇప్పటి వరకు ఇక్కడ బాంబులు పెరిగేది. ఇక్కడ వెళుతూ తెలియదు. చూడండి, మీరు అందరూ కూడా తెలుసు, ప్రజలు కూడా ఇవ్వాలి. కాంగ్రెస్ పార్టీ దేశాన్ని పరిపాలించినప్పుడు మనం బయట పోయే పరిస్థితులు కూడా మన ఇంటికి తిరిగి వచ్చేదానికి కూడా నమ్మకం లేని పరిస్థితుంది. ఎక్కడ బాంబులు వెళ్తూ తిరిగిన పరిస్థితి. కానీ భారతీయ జనతా పార్టీ దేశంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క బాంబు కూడా జరగలేదు. అయోధ్య రామ మందిరం విషయంలో కావచ్చు, వక్ఫ్ బోర్డు విషయంలో కావచ్చు, 370 ఆర్టికల్ విషయంలో కావచ్చు, ఈ రకంగా చెప్పుకోవడం కొన్ని ఏదైతే పార్టీ తీసుకున్నటువంటి ఏదైతే సంచలనాత్మకమైనటువంటి నిర్ణయాలు ఉన్నాయో ఒక్క ఆందోళన, ఒక్క రక్తం గుర్తు కింద పడకుండా పార్లమెంట్ బిల్లును పాస్ చేయించి ఇవాళ శత్రువులు కూడా అయ్యా మీరే దిక్కునేటువంటి స్థాయిలో ఇవాళ మన పార్టీ ఈ దేశంలో పనిచేస్తుందంటే మన ఆ యొక్క పార్టీలో మనం అందరం కూడా కార్యకర్తలు అంటే మనం ఎంత గౌరవించుకోవాలి. ఇదంతా మనకు సంతోషమైనటువంటి విషయం. కాబట్టి మీరందరూ కూడా రాబోయే రోజుల్లో మనం ఎన్నికలు పోటీ కాబట్టి ఈ పూర్తి అవగాహన ఉండాలా. ఇప్పుడు రేపటి నుండి గాంజలు బస్సు కార్యక్రమంలో ఇదే విషయాన్ని మనం ప్రజలకు తెలియజేయాలా. ప్రతి గ్రామంలో ప్రతి వార్డు లోపల మనకు బీజేపీ బూత్ అధ్యక్షులు ఉంటారు. ఆ బూత్ కమిటీకి సంబంధించిన 10 మంది 8 మంది అక్కడ ఉండాలా. అక్కడ 10 మందిని జమ చేసుకొని 20 మంది జమ చేసుకొని ఇదే రకంగా సమావేశం ఏర్పాటు చేసి గాంజలు పరిస్థితులు ఉన్నటువంటి చోట్ల మీద ఈ మండలం నుంచి మన యొక్క జిల్లాలో మనం కాన్స్టిట్యూలో మనం మెల్లపూర్ మండలం ఖచ్చితంగా ఈ యొక్క ప్రోగ్రామ్ లో మనం ముందుంటామని నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే సీనియర్ ఆ రకంగా ఆంధ్ర గీతం సంబంధించినటువంటి కార్యక్రమం కూడా ప్రకటించాలని నమ్మకం అనిపిస్తుంది. రేపటి ఖచ్చితంగా మన పార్టీలో బయటది మనం కూడా రాబోయే రోజులకు సర్పంచ్ కావచ్చు, జడ్పీటీ కావచ్చు, ఎంపీ ఎలక్షన్ ఘటనలు ఉన్నాయి, 2 నెలలు అవే ఉన్నాయి. కాబట్టి ఆ పని కూడా మనం పూర్తి చేసుకుంటే మనం ఒక నాయకుడిగా గుర్తించబడతాం. ప్రజలను కూడా మనం నాయకులను తెలుసుకుంటుంది. మీకు కూడా ఒక గుర్తింపు అనేది ఉంటుంది. ప్రజల దగ్గర పోయినటువంటి ఫీలింగ్ పార్టీకి ఉంటుంది. అంటే దాని ద్వారా పార్టీకి లాభం, మనకు లాభం, ప్రజలకు కూడా మన పార్టీ గురించి తెలుస్తుంది. కాబట్టి ఈ పనిని మనం చేసుకోవాలా. ఖచ్చితంగా రేపటి నుండి మీరు అందరూ కూడా ఇదే పనిలో భాగస్వాములు కావాలా. రేపటి నుండి గాంజలు బస్సు ఇచ్చిన ప్రోగ్రామ్ రేపు ప్రతి విలేజ్ లో స్టార్ట్ కావాలా. దానికి సంబంధించి తీరడం రేపు మీరు ఖచ్చితంగా ఇవాళ అందరికి ఇన్ఫర్మేషన్ కానీ అందరి ఫోటోస్, ఆ పేపర్ కటింగ్, ఆ మ్యాటర్ అంతా కూడా సీనియర్ పంపాలి, సీనియర్ మార్క్ పంపాలి, మీరు జిల్లా పార్టీకి పంపాలి, జిల్లా నుంచి స్టేడియంకి పోవాలా. కాబట్టి దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఉండాలి. అమ్మాయి ఎందుకంటే ఇప్పుడు సమయం లేదు, ఇంకొక నెల 2 నెలలు అయితే మనకి ఎలక్షన్స్ ఉన్నాయి. కాబట్టి అందరికీ ఈసీకి అది అయిపోయింది. కాబట్టి నెల 2 నెలల ఎలక్షన్ పెడతాడు, 100% పెడతాడు. కాబట్టి ఆలోపడ్డ పార్టీ అందుకని సంస్థాగత నిర్మాణంలో భాగంగా ఈ ప్రోగ్రాం పెట్టింది. అంతేకాకుండా ఈ 15 తారీఖులో కూడా ఈ మండల కమిటీ వేసుకోవాలని కూడా మొన్న సిటీలో చెప్పడం జరిగిందన్న. సిటీలో అది కూడా మాకు చెప్పారు. ఆ మండల కమిటీ కూడా పూర్తి చేయాలా. ఒక్క మండలం కమిటీ వేయాలంటే ఒక ఉపాధ్యక్షులు వేయాలంటే ఒక 4 పేర్లు, జనరల్ సెక్రటరీ 4 పేర్లు ఒక్కరిని ప్రకటించకుండా అది కూడా ఆ పేరు కూడా మీరు తొందరగా పూర్తి చేసి రేపటి నుండి జిల్లా అధ్యక్షులు ప్రకటిస్తే ఈ 15 తారీఖులో కూడా ఈ కమిటీ పూర్తి కావాలి. ఇంకొక 5 రోజులు కదా అన్ని మండలాల్లో కూడా పూర్తి అవుతుంది. మన మండలం కూడా పూర్తి కావాలా. దయచేసి అది కూడా పూర్తి అయింది. ఈ యువమోర్చాకు సంబంధించిన మంచి టీం లేదు, మంచి అధ్యక్షులు లేదు. వాటి ఎందుకంటే మన యాక్టివ్ పని కావాలా. అందనాలు కాదు, మందులో పదేశ్వరులు కావాలా. కేంద్ర మంది అన్నట్టు ఉండాలా. అక్కడ యాక్టివ్ ఎందుకంటే యువమోర్చా స్ట్రాంగ్ ఉంటేనే మనకి మీకు ఇబ్బంది ఉండదు. అందులో భాగంగానే ఇవాళ పిహెచ్డీల కార్యకర్తల సమావేశం. ఈ పిహెచ్డీల కార్యకర్తల సమావేశం అంటే ఈ ఎవరైతే ఈ యొక్క సమావేశానికి హాజరవుతారో వాళ్ళు మీ గ్రామాలలో ఎంపీటీసీ కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, కౌన్సిలర్ కావచ్చు, సర్పంచ్ కావచ్చు, అంటే ఎంపీపీ కావచ్చు, ఆ రకంగా పోటీ చేసేటువంటి ఎవరైతే కార్యకర్తలు ఉంటారో ఆ కార్యకర్తలకు సంబంధించినటువంటి మీటింగే ఈ మీటింగ్. మీరు ఎంతమంది వచ్చారు, మీరు 20 పేర్లు కూడా పోతాయి. కానీ అనుకోకుండా మనము
ఇవాళ వెంటనే చేయాలన్న ఉద్దేశంతో సీనన్నకి చెప్తే సీనన్న ఇంకా దీన్ని ఏర్పాటు చేసి దానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు సీనన్నకు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ మన పార్టీ 1980 ఏప్రిల్ 6వ తేదీ నాడు ప్రారంభించబడింది. దానికంటే ముందు భారతీయ జనతా పార్టీ జనసంఘం ఉండేది. ఆ జనసంఘం భారతీయ జనతా పార్టీగా ఆనాడు ఆర్ఎస్ఎస్ ఉన్నటువంటి పెద్దలు శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు దీన్ని ప్రారంభించారు. ప్రారంభించిన తర్వాత మొట్టమొదటిసారిగా వచ్చి భారతీయ జనతా పార్టీకి జాతీయ అధ్యక్షులుగా మన యొక్క అటల్ బిహారీ వాజ్పేయి గారిని జాతీయ అధ్యక్షులు అయినటువంటి చరిత్ర భారతీయ జనతా పార్టీ. మన పార్టీకి భారతీయ జనతా పార్టీగా ఆవిర్భవించిన తర్వాత మొట్టమొదటి అధ్యక్షుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఆ తర్వాత ఈ దేశంలో కూడా ఈ ఇద్దరు అటల్ బిహారీ వాజ్పేయి గారితో పాటు లాలకృష్ణ అద్వానీ గారు ఈ దేశంలో కూడా భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయడానికి దేశవ్యాప్తంగా అనేక రథయాత్ర చేయడం జరిగింది. అయోధ్య రామ మందిర్ కోసం కూడా రథయాత్ర చేసి ఈ దేశంలో కార్యకర్తలు తీర్చి ఈ దేశంలో పార్టీని విస్తరించడం జరిగింది. ఆ తరుణంలో కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల్ని ఉత్తేజపరిచేటువంటి క్రమంలో కూడా ఈ దేశంలో కూడా చాలా మందిని ఉగ్రవాదులు నక్సలైట్లు చాలా మంది హతమార్చడం జరిగింది. అంటే ఈ యొక్క దేశం కోసం దేశ యొక్క సిద్ధాంతం కోసం ఏదైతే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం కోసం పనిచేస్తున్నటువంటి కార్యకర్తలు ఉంటుందో ఆ కార్యకర్తలు ఎదురకుండా కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ పనిచేయకుండా ఆ సమయంలో కూడా చాలా మంది ఉగ్రవాదులు కావచ్చు నక్సలైట్లు కావచ్చు చాలా మంది హతమార్చడం జరిగింది. హతమార్చినటువంటి సందర్భంలో కూడా ఏదైతే ఈ యొక్క బీజేపీ కార్యకర్తలు చంపినటువంటి సందర్భంలో కూడా ఎవరైతే చనిపోయిందో ఆ యొక్క అమరవీరుల యొక్క రక్తపు మరుల మీద ఇవాళ భారతీయ జనతా పార్టీ ఈ దేశం లోపల ఆనాటి నుండి ఈనాటి వరకు 45 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ దేశం లోపల అధికారంలోకి రాబట్టి ఇవాళ మూడోసారి మనం అధికారం చేపట్టడం జరిగింది. అంటే దాని ఫలితము ఈ భారతీయ జనతా పార్టీ కోసం ఈ నమ్ముకున్న సిద్ధాంతం కోసం ఎవరైతే ఆత్మహత్యలు చేస్తున్నారో ఎవరైతే ఈ యొక్క ఆత్మ బలిదానాన్ని చేసుకున్నటువంటి ఏదైతే ఈ యొక్క పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క రక్తపు మడుగుల మీద ఏర్పడినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. మన పార్టీ లెక్క కాంగ్రెస్ పార్టీలో లేకపోతే మిగతా పార్టీలో ఉండదు. ఈ పార్టీలో ఒక క్రమశిక్షణ ఉంటుంది. ఈ పార్టీ కోసం ఎంతమంది పనిచేస్తారంటే భార్య పిల్లల్ని కానీ అమ్మానాన్ని కానీ కన్నవాళ్ళని నిజబెట్టి కూడా ఈ పార్టీ కోసం పనిచేసేటువంటి ఫుల్ టైమర్లు ఉంటారు. మిగతా పార్టీలో ఉండదు. లక్షలాది మంది ఫుల్ టైమర్లు ఉన్నటువంటి పార్టీ లక్షలాది మంది ఫుల్ టైమర్లను అంటే లక్షలాది మంది ఫుల్ టైమర్లను ఏర్పాటు చేసుకొని పార్టీని నిరంతరము విస్తరించాలనేటువంటి ఆలోచనతో ఈ భారతీయ జనతా పార్టీలో దాదాపు నాకు తెలిసి దాదాపు అంటే ఒక 15 లక్షల వరకు ఈ యొక్క పార్టీ కోసం నిరంతరం పనిచేసేటువంటి కార్యకర్తలు ఈ యొక్క కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే ఉంటారు. అంతేకాకుండా ఈ పార్టీ కోసం అనేక మంది కార్యకర్తలు చాలా మంది కార్యకర్తలు ఇక్కడ నమ్ముకున్నటువంటి సిద్ధాంతం కోసం ఏదైతే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం ఏదైతే ఉంటుందో భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం కోసం చాలా మంది పోరాటాలు చేసి అమరమైనటువంటి సందర్భం చూసినాం. ఆ రకంగా ఈ దేశంలో కూడా అనేక మంది మిగతా పార్టీలు కూడా కాంగ్రెస్ కావచ్చు కమ్యూనిస్ట్ పార్టీలు కావచ్చు ఎంఐఎం పార్టీ లాంటి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీల వల్ల ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ ఎదగకుండా భారతీయ జనతా పార్టీని దెబ్బతీయాలనే ఉద్దేశం కొద్ది చాలా పార్టీలు ఏకమై ఇవాళ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను కావచ్చు కాబట్టి పార్టీకి సంబంధించినటువంటి పెద్ద నాయకులను చాలా ఇబ్బంది పెట్టడం జరిగింది. ఆ క్రమంలో మన భారతీయ జనతా పార్టీ ఎవరైతే శత్రువులు భారతీయ జనతా పార్టీని అలగదొక్కలని చూశారో కానీ భారతీయ జనతా పార్టీ అంత అలగదొక్కలని చూసినా పైకి లేస్తూ ఇవాళ భారతీయ జనతా పార్టీ దేశానికి ప్రపంచానికి విశ్వగురువుగా తీర్చిదిద్దినటువంటి చరిత్ర మన పార్టీకి గమనించుకోవాలి. గతంలో కూడా 50 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ దేశాన్ని పరిపాలిస్తే ఏనాడు కూడా భారతదేశము అమెరికా కూడా ఆ రోజు మనకు విధయ్యాలి భారతదేశానికి సంబంధించిన ఒక భారతీయులకు విధయ్యాలంటే అంగీకరించేది లేదు. ఆనాడు మన విధులు అమెరికా పోవాలంటే విధులు కూడా వచ్చేది కాదు. నరేంద్ర మోడీ గారు కూడా ఆ సమయంలో కూడా అమెరికా పోవాలంటే విధయ్యాలి క్యాన్సల్ చేశారు. ఏ దేశం అయితే భారతీయుని కించపరిచిందో అదే దేశము ఇవాళ మనకు గ్రీన్ కార్పొరేట్ వచ్చి మీరే దిక్కు మీరే మాకు మీరు లేకపోతే ఈ ప్రపంచం లేదు ఈ ప్రపంచానికి మీరే దిక్కు ఈ ప్రపంచానికి మీరే నాయకులు అని చెప్పి ఏదైతే అంత పెద్ద దేశం అమెరికా ఉందో ఇవాళ అమెరికా అధ్యక్షుడు కూడా భారతదేశం వైపు చూస్తూ మనకి భారతీయ జనతా పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి మనకి ప్రధానమంత్రి ఎవరైతే ఉన్నారో నరేంద్ర మోడీ గారు కావాలి. నరేంద్ర మోడీ గారు దిక్కు ఈ దేశానికి ఈ ప్రపంచానికి విశ్వగురువు కేవలం ఈ యొక్క భారతదేశమే అని చెప్పి వాళ్ళ చూస్తున్నటువంటి సందర్భం మనం అందరూ కూడా చూస్తా ఉన్నాం. అంటే ఆ స్థాయిలో వాళ్ళ పార్టీ నిర్మాణమైంది. ఇవాళ చాలా మంది మన గతంలో ఎంపీలు కూడా లేకుండే దేశంలో 2 ఎంపీలు ఉండే. అటువంటి 2 ఎంపీల నుంచి 240 వరకు వచ్చినాం. ఇవాళ 246 వరకు మనం భారతదేశంలో 246 ఎంపీలను ఏకపక్షంగా భారతీయ జనతా పార్టీ మనకి ఇంకా మిత్రపక్షాలు ఉన్నాయి. దాని ద్వారా మనం ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నాం. కానీ ఇవాళ భారతీయ జనతా పార్టీ దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా భారతదేశం విస్తరించింది. ఇవాళ భారతదేశం వైపు అనేక ప్రపంచ దేశాలు కూడా ఇవాళ భారతదేశం తీసుకున్నటువంటి స్థాయిలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పనిచేస్తున్నది. అది భారతీయ జనతా పార్టీ సంబంధించిన నాయకత్వం కూడా పనిచేస్తుంది. కాబట్టి మనం అందరం కూడా ఆలోచన చేయాలి. అందులో భాగంగానే ఇవాళ పార్టీ ఆవిర్భవించిన సందర్భంగా
మనం ఇవన్నీ కూడా మనం ఒక కార్యకర్తగా మనం తెలుసుండాలి. మనం పబ్లిక్ మన ప్రజలకు చెప్పాలి అంటే ఇవన్నీ మనకు అవగాహన ఉండాలి. కాబట్టి మీరు అందరూ కూడా అవగాహన చేసుకోవాలి. ఇప్పుడు మీ జనతా పార్టీ మహిళా మోర్చా నాయకులైనటువంటి జిల్లా నాయకులైనటువంటి అశోక్ గారికి ఇచ్చేటువంటి అందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ ప్రారంభించి దాదాపు 40 ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ కేంద్ర పార్టీ కానీ రాష్ట్ర పార్టీ కానీ ఈ యొక్క 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కొన్ని కార్యక్రమాలు ఇవ్వడం జరిగింది. ఎప్పటి నుండి ఎప్పటి వరకు అంటే జూలై 6వ తేదీ నుండి ఏప్రిల్ 6వ తేదీ నుండి 15వ తేదీ వరకు ఇవ్వడం జరిగింది. అంటే ఈ 15 రోజుల్లో కూడా ఈ 6 నుంచి ఈ 15 తారీఖు వరకు వివిధ కార్యక్రమాలు ఇచ్చారు. అంటే పార్టీ ప్రారంభించింది